సో, ఫైనల్లీ అమ్మాయి, అబ్బాయి ఒక దగ్గరకొచ్చేసారు. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోకి రాబోతున్నారు. సో, ఫస్ట్ టైమ్ ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు, ఫస్ట్ టైమ్ తన అత్తవారింట్లో అడుగుపెడుతున్నప్పుడు, తన లైఫ్ లాంగ్ ఉండాల్సిన ఇల్లు ఎలా ఉంటుందో, ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారనే ఒక టెన్స్ ఉంటుంది. పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం కంటే కూడా ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ అది కనిపియకుండా మేనేజ్ జేయడం అదొక పెద్ద ఘట్టమనే చెప్పుకోవచ్చు. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ అంటే నా పెళ్ళప్పుడైతే చాలా చాలా ఏడ్చినా. అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో, ఇక మన అమ్మ నాన్నని వదిలి వచ్చేస్తుంటాం గదా! ఆ ఫీలింగ్ అంతా అబ్బా! వర్ణించలేనిది. నిజంగా ఆడపిల్లగా పుట్టడం ఒక గొప్ప వరమైతే ఇదొక పెద్ద శాపమని చెప్పుకోవచ్చు. అంటే నిజంగా మన వాళ్ళని వదిలి ఇంకొకరి ఇంట్లోకి అసలు ఎంత కష్టంగా ఉంటుంది గదా! అది ఆ బేస్ మీద అన్నాను. మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. సో, ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగానే స్వాగతం పలుకుతున్నారు. మా అక్క వాళ్ళైతే హ్యాపీగానే జూసుకుంటారు. బట్ అందరు ఆడపిల్లలు హ్యాపీగా ఉండాలి తమ అత్తవారింటికి. భర్త, కుటుంబ సభ్యులు చాలా చూసుకోవాలబ్బా! ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. సో, నేను చాలా చెప్పాలనుకున్నాను. కొంచెం ఫీలింగొస్తుంది. అందుకే చెప్పలేకపోతున్నాను. అంటే ఎమోషనల్ ఫీలింగ్.